మళ్ళీ మాట్లాడే అవసరం లేదు. 100 ప్రశ్నలకు 100 సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క సమాధానంతో 100 ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. ఎలా చెప్తుంది? జ్ఞానం కలిగి చెప్తుందా? జ్ఞానం కలిగి చెప్తుందా స్త్రీ? జ్ఞానం కలిగి ఆమె ఏం చేస్తుంది అంటే నోరు తెరుచును కృపగల ఉపదేశమును ఆమె అదే బోధిస్తుంది. కృప కలిగినటువంటి ఉపదేశం బోధిస్తుంది. కృప కలిగినటువంటి ఉపదేశం బోధించాలి అంటే జ్ఞానం కలిగి నోరు తెరవాలి. జ్ఞానం కలిగి నోరు తెరవాలి అంటే జ్ఞానము హృదయంలో ఉండాలి. జ్ఞానము హృదయంలో ఉండాలి. అందుకే యేసు ప్రభువు గారు మంచి మాటలు తెలియజేస్తారు. ఏమనంటే హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయం జ్ఞానంతో నింపుకుంటే జ్ఞానమే మాట్లాడతావు. నీ హృదయం అజ్ఞానంతో నింపుకుంటే అజ్ఞానమే మాట్లాడతావు. అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నావా? అయితే నీ హృదయంలో జ్ఞానము సన్ననివాసము చేయట్లే. మరి జ్ఞానం కలిగి మాట్లాడతావా? అయితే నీ హృదయంలో అజ్ఞానం అనేటువంటిది ఏమి లేదు అంటే నీ హృదయంలో నివాసము చేయట్లేదు. అది దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే నీ హృదయంలో నిండి ఉండి దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. ఆ గుణవతి అయినటువంటి స్త్రీ అంట జ్ఞానం కలిగి బోధిస్తుందంట. కృపగల ఉపదేశం బోధిస్తుందంట. ఆ జ్ఞానం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తావుడికి తన యొక్క హృదయంలో నుంచి వస్తుంది. ఆమె హృదయం ఏం పెట్టుకుంది? జ్ఞానం అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకుంది. అందుకే దేవుడు సొలొమోను ద్వారా సామెతలు రాయించాడు. ఆ సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో